ప్రభునామంలో ప్రియులైన సహోదరులకు సహోదరులకు ప్రభు పేర వందనాలు తెలియచేస్తూ ఈ మంచి దినం మీతో కలిసి ప్రభువులో ఆనందించడానికి పరలోకం సంతోషించే ఆ సమయంలో ఆ సంతోషంతో కలిసి నేను కూడా సంతోషించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై నేను ప్రభుని మనసారా స్తుతిస్తూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు అన్న సుధాకర్ బాబు గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు బాప్తిసం పొందేవారు వారిచ్చిన సాక్ష్యాలు కూడా అవి గంభీరంగానే వినబడ్డాయి. బాప్తిసం తీసుకోబోయే వారికి, ఇదివరకు తీసుకున్న వారికి అందరము గుర్తెరగవలసిన కొన్ని సంగతులు దేవుని వాక్యంలోంచి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఆ భాగంలోంచి కొన్ని తలంపులు మనం నేర్చుకుంటాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం నుండి 30వ వచనం వరకు, 18 నుండి 30 వరకు ఉన్న ఈ భాగాలను మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం స్పష్టంగా సావధానంగా అర్థమవునట్లు చదవండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 18 నుంచి 30 వరకు ఇలా ఉంది. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమున బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని ప్రభువు ఈ వచనాలు మన కొరకు ఆశీర్వదించి అనుగ్రహించాలని ఆశిద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు.
నీ విశేష కనికరమును బట్టి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యందలి విశ్వాసంతో నిన్ను అంగీకరించి తమ పాపముల విషయమై పశ్చాత్తాపమునుంది మారు మనసు పొందిన నీ బిడ్డలు కొద్దిమంది బాప్తిస్మం పొంది నిన్ను గణపరచాలని, నీ వాక్యముకు లోబడాలని వారు వచ్చారు. ఈ బాప్తిసం పొందక మునుపు కొన్ని మాటలు నీ వాక్యములో నుంచి వినే అవకాశం కూడా వారికి మీరు కలిగించారు. నేనును కొద్ది నిమిషాలు నీ ప్రజలతో మాట్లాడుతూ ఉండగా మా అందరి జీవితాలకు ప్రయోజనం కలిగించే నీ మాటలు మా మధ్య మీరు విడుదల చేయండి. మెట్టుకు నీ నామానికి మహిమ మాకు ఎంతో మేలు కలుగునట్లుగా ఈ కూడికను మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మరోసారి ఎర్రబాలయం రావటం, మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం. మరి విశేషించి బాప్తిస్మ కార్యక్రమం ఉండగా మీ మధ్యకు రావడం మరీ సంతోషం అనిపిస్తూ ఉంది. చదువుకున్న ఈ వచనాలు మనం ధ్యానం చేసే ముందు ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలన్నా అదేదో ఒక రాత్రిలో జరిగిపోయే అనుభవం అయితే కాదు. ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వడానికి, ఫలభరితమైన జీవితం అతను జీవించగలగడానికి వెనుక ఎన్నో అనుభవాలు, దాని వెనుక ఎన్నో ప్రయాసలు ఉంటాయి. అవి మనం తెలుసుకోకుండా ఒక్క రాత్రి మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోవాలి, ప్రయోజకులం అయిపోవాలి అనుకుంటే అవ్వదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత ఒక ప్రయోజకుడు, ఒక ఫలభరితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే మనం తడుముకోకుండా చెప్పగలం, అది అపోస్తలుడైన పౌలని. చాలా ప్రయోజనకరమైన వ్యక్తి, చాలా ఫలభరితమైన జీవితం జీవించిన వ్యక్తి. కానీ ఆ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో అనుభవాల గుండా, ఎన్నో పోరాటాల గుండా తన జీవితం సాగింది. అయితే నేను ఈ పూట అతను ప్రభువుతో వేసిన తొలి అడుగులు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత మనం క్రైస్తవ సంఘములోను, ఈ సమాజంలోనూ బ్రతకవలసిన కొన్ని తీరుతెన్నులు మనం తెలుసుకోవడం కొరకు ఈ ప్రభువుతో మన తొలి అడుగులు బాప్తిసం పొందేవారంతా తెలుసుకోవటం మంచిది అని ఎంచి ఈ భాగాన్ని చదివాను. ఈ భాగంలో పౌలు ప్రభువుతో వేసిన తొలి అడుగులు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో తాను వేసిన తొలి అడుగులు ఈ వచనాల్లో మనకే కనబడతాయి. ఈ వచనాలను ఆధారంగా చేసుకొని పౌలు ప్రభువుతో వేసిన ఆ తొలి అడుగులు వింటూనే, నేర్చుకుంటూనే మరి ఈ రోజున బాప్తిసం పొందబోయేవారు లేదా ఇదివరకు బాప్తిసం పొందిన వారు అందరము కలిసి ఒక రోజున ప్రయోజకులంగా, ఫలభరితమైన వ్యక్తులుగా మనం మలచబడేందుకు ఈ తొలి అడుగులు పడ్డాయా లేదా అనేది మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. పరుగు ఎంతైనా తొలి అడుగులు చాలా ప్రాముఖ్యం. అడుగు పడకుండా పరుగు సాగదు. కనుక తొలి అడుగు మొదటిది, తరువాతనే పరుగు. కాబట్టి ప్రభు కొరకు పరిగెత్తవలసిన, ప్రభు కొరకు పోరాడవలసిన జీవితానికి క్రైస్తవులంగా మనం పిలువబడతాం. పౌలు కూడా తన జీవితం ఒక పరుగని,
తన జీవితం ఒక పోరాటమని ఆయన మాటల్లోనే మనం చదువుతాం. నేను నియమం ప్రకారం పోరాడుతున్నాను అంటాడు, పోరాడాలని కూడా చెప్పాడు. అలాగనే నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు, అలాగనే మనల్ని గురి యొద్దకే పరిగెత్తమన్నాడు. యేసు ప్రభువును నమ్మి ఆయన కొరకు ఈ లోకంలో బ్రతకడం అంటే ఇది ఒక పరుగు, ఇది ఒక పోరాటం అని మనం మర్చిపోకూడదు. సరే, పరుగుకైనా పోరాటానికైనా ఆ తొలిటి అనుభవాలు అంటే ప్రాథమికమైన మొట్టమొదటి అడుగులు, అనుభవాలు అవి చాలా ప్రాముఖ్యం. కనుక పౌలు జీవితంలో కూడా మరి ఎంత పరుగు తను పరిగెత్తినా, ఎంత గొప్ప పోరాటం ఆయన చేసినా ప్రభువుతో ఆయనకు తొలి అనుభవాలు ఉన్నాయి. బాప్తీసం పొందబోయేవారు, ఇదివరకు బాప్తీసం పొందిన వారు అందరము కలిసి ఈ ఫస్ట్ స్టెప్స్, ఈ తొలి అడుగులు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. రండి, మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంది. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను అని రాసి ఉంది. ప్రియులారా, ఈ 18వ వచనంలో ఉన్న ఒక గొప్ప అనుభవం, ప్రభుతో ఆయన వేసిన తొలి అడుగు ఏంటి అని అంటే, ఈ వచనం చెబుతుంది, హీ మేడ్ ఎన్ ఓపెన్ కన్ఫెషన్. అతను ఒక బహిరంగపు ఒప్పుకోలును ఒప్పుకున్నాడు. బాప్తీసం పొందడము అంటే యేసుక్రీస్తుని గురించి బహిరంగ ఒప్పుకోవటమే. అయితే పౌలు ఈ అనుభవంలోకి రాకమునుపు మరొక సంగతి జరిగింది ఆయనకి. ఏమి జరిగింది అంటే అతని కంటికున్న పొరలు రాలిపోయినాయంట. ప్రియులారా, కంటికి పొరలు, కంటికి అంధత్వం అందరికీ పట్టే ఉంటుంది. కొంతమందికి అంధత్వం, మరి కొంతమంది కంటికి పట్టిన పొరలు. అపోస్తలుడైన పౌలుకు కూడా అంధత్వం ఉంది. అతనేమి సత్యాన్ని ఎరిగి వెలుగులో మొట్టమొదట ఉన్నవాడు కానే కాదు. అలా ఉండుంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళని ఎందుకు ఈడ్చుకుని వెళ్ళిపోతాడు? ఎందుకు వాళ్ళని కొడతాడు? అసలు వాళ్ళని చంపడమే తనకు ప్రాణాధారమైన పని అన్నట్టుగా ఎందుకు ఎంచుకుంటాడు? అతను మొదట వెలిగించబడిన వాడేం కాదు. అతని మనసు, అతని హృదయం అంధకారంలోనే ఉంది. ప్రియులారా, వాక్యం చెప్తుంది, ప్రభువును సరిగా ఎరగని వారు, ఆయన సంగతిని, ఆయన కార్యాన్ని గుర్తెరగిన వారు, వారు అంధకారములోనే ఉన్నవారు. వారి మనస్సు అంధత్వంలో ఉంటుంది, అందుకే వాళ్ళ ఆలోచనలు బాగుండవు. వారి హృదయము అంధత్వంలో ఉంటుంది, అందుకే వాళ్ళ ఆశలు కూడా బాగుండవు. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఆలోచనలకు పుట్టినిల్లు మనసు అయితే ఆశలకు పుట్టినిల్లు అది మన హృదయం. కనుక హృదయము మనసు రెండు అంధకారమైతే ఇక ఆశలేం బాగుంటాయి, ఆలోచనలు ఏం బాగుంటాయి? చూసారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు 17-18 వచనాలు కానీ చదివితే అక్కడ పౌలు అంటాడు, వీరు మనస్సు అంధకారమయమై ఉండి వారు దేవుని వల్ల కలుగు జీవములోంచి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు పట్టిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అంటాడు. అంటే మనసు అంధకారం అయిపోయింది. ఆ కారణం చేత వారి వ్యర్థతను అనుసరించి నడుచుకునే మనుషులు అన్నట్టు. అలాగనే రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు ఆ 22-23 వచనాలు కానీ చదివితే వారి అవివేక హృదయం అంధకారమయమైపోయింది అంటాడు. గమనించారా? మనసు అంధకారం, ఆలోచనలు చెడ్డవైపోయినాయి. హృదయం అంధకారం, ఆశలు కూడా చెడ్డవైపోయినాయి. ఇది యేసు ప్రభువు దగ్గర రాకమునుపు ఇది పౌలు యొక్క జీవిత అనుభవమే. ఆయందే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరిది, నాతో కలుపుకొని సేవకులమైన మాతో కలుపుకొని మనమందరం అదే జీవితం జీవించాం. మన మనసు అంధకారమై ఉన్నప్పుడు వ్యర్థతను అనుసరించి బ్రతికినాము. మన హృదయం అంధకారమైపోయినప్పుడు ఏమో పాడు ఆశలు పెట్టుకొని మనం జీవిస్తూ వచ్చినాం. అలాగ అంధకారంలో ఉండడమే మాత్రమే కాకుండా ఇప్పుడు కంటికి పొరలు కమ్మటం, అది ఆ దర్శనములో వెలుగును చూచి అతని కంటికి పొరలు కమ్మినాయి.
కానీ కొంతమంది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం ప్రకారం ఆ పొరలను ఇలా అనుకోవచ్చు. ఏమిటా పొరలనంటే ఇది మతహంకారం. అప్పటికే ఈ పౌలు యోధా మతంలో ఉన్నాడు, చాలా నిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు. దైవ సత్యాన్ని ఎరగక తన మతము తనకు నేర్పించిన బోధన బట్టి, ఆ మత ఆచారమును బట్టి అతని కంటికి మత గర్వం బాగా పట్టింది. మెట్టుగా తన బాప్తిజం పొందక మునుపు ఈ పని జరిగిపోయింది. అంధకారమైన అతని మనసు, అంధకారమైన అతని హృదయంలోనికి వెలుగొచ్చింది. అలాగే ఆయన కంటిగా పట్టినటువంటి పొరలన్నీ కూడా రాలినాయంట. ఇప్పుడు ఏం చేసినాడట, ఆయన లేచి ఏం పొందినాడు, ఆయన బాప్తిస్మం పొందాడు. చెల్లి తమ్ముడు అన్నాక వినండి, బాప్తిస్మం పొందకముందు జరగవలసిన పని నువ్వు వెలిగించబడ్డాం. నువ్వు వెలిగించబడకుండా ఊరికే నీటిలో ములిగితే పెద్ద ఒరిగింది జరిగింది ఏముండదు. ఆ నీరు మామూలు నీళ్ళే, కానీ ఆ నీటిలో దిగి నీ బహిరంగ ఒప్పుకోకమునిపే నువ్వు వెలిగించబడి నీ పొరలు రాలి నీ మనసు నీ హృదయం వెలిగించబడింది అయి ఉండాలి. అటు పిమ్మట ప్రియమైన మిత్రులారా, బాప్తిసం పొంది నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను పాపినని గమనించి పశ్చాత్తాపడ్డాను అని నీవు అందరి ముందు ఒప్పుకోవలసిన ఒప్పుకోలు. బాప్తిసం ఎప్పుడూ కూడా ఎప్పుడు నడిచి రావాలంటే ముందు విశ్వాసం ఉండాలి, ఆ పాపాల విషయమే పశ్చాత్తాపం ఉండాలి. పౌలుకు అది జరిగింది, బైబిల్లో చాలామందికి అదే జరిగింది. వారు మారు మనసు నొంది అంటే దేవుని యందల విశ్వాసం ఉంచి తమ పాపాల విషయమే పశ్చాత్తాపడి బాప్తిసం పొందారు. ప్రియులారా, 2-3 విషయాలు చూపిస్తాను రండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిసానికి ముందు ఏముంది అంటే మారు మనసు ఉంది. బాప్తిసానికి ముందు ఏముంది? మారు మనసు ఉంది. అలా కొంచెం వెనక్కి రండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? అపోస్తల కార్యాలు 8:12లో ఇలా ఉంది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. గమనించారా? బాప్తిసం పొందక మునిపే నమ్మడం, అది మారు మనసులో అది ఒక భాగం. నమ్మటం ఎప్పుడు జరిగిందో మన పాపాల విషయమైన పశ్చాత్తాపం కూడా దాంతో మేళవించి ఉంటుంది. ఈ రెండు నాణానికి బొమ్మ బొరుసు ఎట్లుంటాయో అలాగనే దేవుని యందల విశ్వాసం, అలాగనే పాపముల విషయమైన పశ్చాత్తాపం, ఈ రెండు ఒకదానికోట కలిసి ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్న కారణం చేత మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం అనే కార్యక్రమం అందులో పాలిపంపలే పొంది నేను యేసు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నా, నా పాప శాపాల కొరకు మరణించిన వాడని నమ్ముతున్నా, ఆయన నా హృదయంలోనికి నేను ఆహ్వానించా, ఆయన నా హృదయ సింహాసనం మీద రాజుగా నేను ప్రతిష్ఠించుకున్నా, నా జీవితం మీద సర్వాధికారము ఆయనకి ఇస్తున్నా, నా ఆలోచనలైనా నా ఆశలైనా నా ఆచరణైనా నా అడుగుజాడలైనా అన్నిటి మీద సర్వాధికారం యేసు ప్రభుకే నేను ఇస్తున్నాను అని చెప్పడమే ఆ నీటిలో ములిగి బాప్తిస కార్యక్రమం ద్వారా నీవు బహిరంగ ఒప్పుకోవటం. అంత ఉన్నారు, అర్థమవుతుందని చెప్పే విషయం. మరి ప్రభుని మీ హృదయంలో స్వీకరించి మీ పాపం విషయమై లోతైన పశ్చాత్తాపమునుంది. ఎంతగా పశ్చాత్తాపడాలంటే ఇదివరకు నీ జీవితంలో దొర్లిన పాపాలు దాన్ని అసించుకునేటంతగా పశ్చాత్తాపడాలి. కొంతమంది పశ్చాత్తాపడతారు కానీ వారి పశ్చాత్తాపాలని తూతూ మంత్రం పశ్చాత్తాపాలి. అందుకని ఆ పాపాల గురించి ఏదో బులబుల ఏడ్చేస్తారు, దేవుని దగ్గర పాపం చేశానంటారు, రక్షించబడ్డామని అంటారు, బాప్తిసం పొందుతారు, మళ్ళీ సేమ్ సిన్స్ రిపీట్ అవుతుంటాయి వాళ్ళ దగ్గర, అవే పాపాల మీద రిపీట్ అవుతాయి. అలాంటి వారికి పేతురు ఏమన్నాడో తెలుసా అండి? ఏమనుకోకండి, అలాంటి వారికి పేతురు పెట్టిన పేర్లు చాలా మొరటగా ఉన్నాయి. ఏంటో అతను పెట్టిన మొరట పేర్లు అంటే
కుక్క తన వాంతికి తిరిగినట్టు, అంటే వీళ్ళు కుక్కల్లాంటి వాళ్ళు అన్నట్టు. కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్టు, అంటే వీళ్ళు పంది లాంటి వాళ్ళు అంటున్నాడు. మనం కూడా ఒప్పుకుంటామనండి. ఒక పాటలో కుక్క వలే తిరిగిన నన్ను, పంది వలే పొరలిన నన్ను. అంటే రక్షించబడిన తర్వాత మనం ఏదో పాపం చెయ్యమని కాదు, కానీ అలవాటుగా పాపంలో ఉండకూడదు. అకస్మాత్తుగా పాపంలో పడితే పడొచ్చును, కానీ అలవాటుగా పాపంలో ఉండకూడదు. అలవాటుగా పాపంలో ఉన్నారంటే అర్థం ఏంటన్నమాట, వారు పశ్చాత్తాపడినప్పుడు లోతుగా పశ్చాత్తాపడలేదు, ఆ పాపాన్ని అసించుకునేటంతగా పశ్చాత్తాపడలా. మీకు ఒక విషయం చెప్పనా, మీరు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మీరు రక్షించబడిన మాట నిజమైతే, మీరు రక్షించబడిన తర్వాత మీరు ఏమీ పాపాలు చెయ్యని దేవదూతలేం అయిపోరు. మీ లోపల ఏ పాపం లేదు అని కూడా మీరు అనుకోకండి, మీరు ఏ పాపం చెయ్యలేదని కూడా అనుకోకండి. బైబిల్ అంత స్పష్టంగా చెప్తుందనంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనలో పాపము లేదని చెప్పుకున్నట్లయితే మనమే మోసపరుచుకుంటాము అన్నాడు. రక్షించబడ్డాం కానీ మనలో పాప స్వభావం ఉంది. అలాగనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మన పాపం చెయ్యలేదని చెప్పినట్లయితే దేవుని అబద్ధికునిగా చేసిన వారమవుతాము అన్నాడు. పాపం లేదని చెప్పొద్దు, పాపం చెయ్యలేదని చెప్పొద్దు. పాపం లేదని చెబితే మనమే మోసపరుచుకున్న వాళ్ళం అవుతాము. నేను పాపం చేయలేదని చెబితే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాము. అలాగని చెప్పి మన పాపములో అలవాటుగా ఉండకూడదు, పాపము అలవాటుగా చేసుకుంటూ పోకూడదు. అట్లా విన్నామంటే ఆరంభంలో మన పశ్చాత్తాపంలో నికరము లేదన్నమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచానండి, నేను పాపాల విషయమే పశ్చాత్తాపడ్డానండి అన్నావు, సంతోషమే మరి. కానీ నీ పశ్చాత్తాపం లోతుగానే ఉందా? ఇదివరకు నీ జీవితంలో దొర్లిన ఆ పాపాల విషయమై లోతుగానే పశ్చాత్తాపడ్డావా? మళ్ళీ ఇవి రిపీట్ అవుతున్నాయంటే కొంచెం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రియ సోదరి స్నేహితులారా వినండి, అపోస్తలుడైన పౌలు ప్రభుతో తను వేసినటువంటి తొలి అడుగులు గమనిస్తే అతని దగ్గర బాప్తిసం ద్వారా బహిరంగ ఒప్పుకోలు ఉంది. ఈ మేడ్ ఎన్ పబ్లిక్ కన్ఫెషన్, అతను మేడ్ ఏ పబ్లిక్ కన్ఫెషన్, అందరి ముందు బాహాటంగా తను ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు నా దేవుడని, ఆయన నా ప్రభు అని, నా రాజని, నేను పాపినని, నేను పశ్చాత్తాపడి మారు మనసు పొందినానని అతను బహిరంగంగా ఒక పబ్లిక్ కన్ఫెషన్ ఆయన చేశాడు, ఒక ఓపెన్ కన్ఫెషన్ చేశాడు. ఈరోజు బాప్తిసం పొందుతున్నటువంటి వారు ఎరగవలసిన విషయం ఏంటంటే, ప్రభుతో మీరు వేస్తున్న తొలి అడుగు మీరు ప్రభు ఎదుట, అలాగనే మనుషుల ఎదుట, అలాగనే విశ్వాసుల ఎదుట, సాతాను వాడి దూతల ఎదుట మీరు ఒక పబ్లిక్ కన్ఫెషన్ చేస్తున్నారు, ఒక ఓపెన్ కన్ఫెషన్ చేస్తున్నారు అనేది గుర్తెరగవలసిన ఒక మంచి అనుభవం. అమ్మా వింటున్నారా? పౌలు ప్రయోజకుడైన, పౌలు ఫలభరితమైన వ్యక్తి అయినా ముందు అతని జీవితంలో తన జీవితంలో కనబడిన ఒక మంచి తొలి అడుగు ఏంటనంటే ప్రభు కొరకు ఒక బహిరంగ ఒప్పుకోలు. ఈరోజు ఆ పని చేయడానికి కొంతమంది ఇక్కడ నిలబడ్డారు, వారి సాక్ష్యాలు కూడా మీరు చెప్పారు. ఇప్పుడు మీ సాక్ష్యాలు, మీ ఒప్పుకోలు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆయన నా దేవుడు, ఆయన నా హృదయ సింహాసనం మీద రాజు, నేను నా పాపాల విషయమై లోతుగా పశ్చాత్తాపడని వ్యక్తిని, నేను మారు మనసు పొందాను, ఇక దేవుడికే చెందిన వ్యక్తినని మీరు ఒక పబ్లిక్ కన్ఫెషన్ ఇస్తున్నారు. ఏమండి, నేను 4 గుంపులు చెప్పాను. ఒక గుంపు దేవుడు దేవుని దూతలైతే, మరో గుంపు సాతానుడు వాడు అనుచరులైతే, మరో గుంపు పరిశుద్ధుల సమాజం అయితే, మరో గుంపు అన్యులు కూడా రక్షణ లేని వారు కూడా చూస్తుంటారు. 4 గుంపుల ముందు నువ్వు ఒక పబ్లిక్ డిక్లరేషన్ ఇస్తున్నావు. 4 గుంపుల ముందు నువ్వు ఒక పబ్లిక్ కన్ఫెషన్ చేస్తున్నావు. ఇది ప్రభుతో నువ్వు వేసిన తొలి అడుగు. ఎవరికైనా ఇది ఉండవలసిందే. పౌలుకే ఈ అనుభవం వచ్చింది, ఈ అనుభవం అతను కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉండడం అది ఎంతైనా ఆవశ్యకం అనేది మనం నేర్చుకోవాలి. బాప్తిసం పొందబోయేవారు ఈరోజు నా ప్రభువుని గురించి బహిరంగ ఒప్పుకుంటున్నాను, మారు మనసు పొందానని,
నేను ప్రభు కొరకు బ్రతుకుతానని నేను తీసుకున్న తీర్మానానికి రుజువుగా నేను ఒక పబ్లిక్ డిక్లరేషన్ ఇస్తున్నాను అనేది మీరు గమనించాలి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. ఈ ప్రయోజకుడిగా మారిన, ఫలభరితమైన వ్యక్తిగా మారిన పౌలు జీవితంలో అతను ప్రభువుతో వేసిన తొలి అడుగుల్లో రెండవది చెప్తాను చూడండి. 19వ వచనం ఇలా రాసి ఉంది. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే, ఈ లింక్డ్ విత్ గాడ్స్ పీపుల్, లార్డ్స్ పీపుల్, ప్రభు పిల్లలతో అతను సంబంధం పెట్టుకుని బ్రతికాడండి. కొంతమంది బాప్తిసం పొందాం, అక్కడికేదో తెల్లారిపోయింది అన్నట్టు ప్రభు పిల్లలతో సంబంధం కలిగి ఉండరు. ఎప్పుడైతే ప్రభు పిల్లలతో సంబంధం కలిగి ఉండరో సావాసం ఉండదు. కాబట్టి ప్రియులారా, వారు బలహీనపడి చివరికి వారు విశ్వాస పరిత్యాగమే చేసే మతభ్రష్టులుగా, విశ్వాసభ్రష్టులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందిన వారు నేర్చుకోవలసిన ఒక మంచి అనుభవం ఏంటంటే, దేవుని పిల్లలతో నీవు సంబంధం ఉండే బ్రతకాలి. పౌలు లాంటోడికి అవసరమైంది. హీ లింక్డ్ విత్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలతో లింకప్ అయి బ్రతికినాడు ఆయన. అందుకనే దేవుడు సావాసాన్ని, సంఘాన్ని ఇచ్చింది. అమ్మ వింటున్నారా? సావాసము, సంఘం ఎందుకంటే సావాసము ద్వారా నీకు దొరికే పరిచర్య నువ్వు పొందుకోవాలి. ఏం దొరుకుద్ది సంఘ సావాసములు నీకు పరిచర్య? చదువుదాం చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఆ ఒక్క వచనం చదివితే చాలు. అందులో ఉన్న అనుభవాలన్నీ సంఘములో మనకు దొరికితే మనం ప్రభు కొరకు స్థిరపడతాము, ప్రభు కొరకు బలపరచబడతాము, ప్రభువునందు పూర్ణులుగా చేయబడతాము. చదవండి ఆ వచనం ఏంటో. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులైనటువంటి వారిని ఓతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతం చూపండి. మీరు గమనించారా ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? ప్రధానంగా 3 పరిచర్యలు గుర్తుపెట్టుకోండి. అక్రమంగా నడిస్తే బుద్ధి చెప్పబడుతుంది. ఒకవేళ మనం ధైర్యం చెడిపోతే ఏంటట, ధైర్యపరచబడతాము. ఒకవేళ మనం బలహీనులమయ్యామనుకోండి, మనకు ఓతనియ్యబడుతుంది. మరి దేవుని పిల్లలతో కనెక్షన్ లేకుండా నువ్వేదో ఏకాకమైపోయినట్టు, అమ్మ వింటున్నారా, నువ్వేదో ఒక బైరాగి అయిపోయినట్టు, దేవుని పిల్లలతో సంబంధం లేకుండా వైరాగ్యంతో దేవుని సంఘానికి, సమాజానికి, సావాసానికి దూరమైతే నువ్వు అక్రమంగా నడిచేవనుకోండి, నీకు బుద్ధి చెప్పినోడెవడు? అమ్మ వింటున్నారా? ఒకవేళ నీవు బలహీనరాలవయ్యావనుకో, నీకు ఊతనిచ్చేదెవరు? ఒకవేళ నీవు ధైర్యం చెడిపోయిన వాడవయ్యావనుకో, నేను ధైర్యపరిచేదెవరు? అందుకని దేవుని పిల్లల సావాసములో ఉండాలి. ఈరోజు మీరు బాప్తిసం తీసుకున్నప్పుడే ఈ తీర్మానంకు రావాలి. అందుకనే సేవకులు అడిగారు, ఆదివారం మాత్రమే నేను కనబడతాను, మిగిలిన రోజుల్లో నేను క్రైస్తవుడిగా జీవించను అని విచ్చలవిడిగా మనం బర్తగించే సంఘానికి, సావాసానికి దూరంగా మనం ఉంటుంది, మనకే కీడు. అందుకనే ఏమన్నాడో తెలుసు, మంచి హెచ్చరిక ఒకటి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఇలా రాసింది చూడండి. ఏం చదువుతాం అక్కడ? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకడు పురుగొల్పుకుందామని ఆలోచించము. మీరు సంఘ సావాసములో ఉండండి. కొందరు మానుకుంటున్నారు, అలాగ కొందరు మానుకున్నట్టుగా మీరు మానేయకండి. నేను ఎప్పుడో తరచు ఒక ఉదాహరణ చెప్తుంటాను. అమ్మ వింటున్నారా మీరంతా? ఏమండి, ఒక బొగ్గుల పొయ్యిలో అన్ని నల్ల బొగ్గులే, ఒక ఎర్ర బొగ్గును పెట్టి బాగా విసిరినాం. విసిరితే నల్ల బొగ్గులను ఎట్లా మారినాయి? ఎర్రగా మారాయి. మేము ఎర్రగా మారేం అని చెప్పి అందులో ఒక ఎర్ర బొగ్గు దానికి గేరెక్కువైంది.
అదే బుర్రతిరుగుడు ఎక్కువైంది. ఈ కుంపడితో నాకేం పని, ఇసిరిన ఈవిడితో నాకేం పని, ఈ మిగిలిన బొగ్గులతో నాకేం పని, అది బయటకు ఎగిరి పడిందంట. ఏం బొగ్గది? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? దీని బుర్రతిరుగుడు ఎక్కువైపోయింది, దీని గేరెక్కువైపోయింది, ఎగిరి పడిందంట. పాపం ఆ సహోదరి ఈ కుంపటనే బొగ్గులపైన ఇసురుతుంది, నీళ్లు మరిగించుకోవడానికి, అన్నం వండుకోవడానికి. ఆమె ఈ పనిలో నిమగ్నం అయిపోతే ఎగిరి పడింది కాస్త ఎట్లా మారుద్దో మీకు తెలుసా? ఎలా మారుద్ది ఇప్పుడు? అది నల్లగా మారుద్దా? ఏమక్కలమ్మా మీరు? ఒకప్పుడు నల్లగా ఉండేది, తర్వాత ఎర్రగా మారింది. ఇప్పుడు దాని రంగు మళ్ళీ నలుపు అవ్వదు, దాని రంగు బూడిద రంగు వస్తుంది. దాని మీద అని ఊదేమనుకోండి, దాని ఉనికి ఎక్కడుందో దానికి తెలియదు. దాని ఉనికి ఎక్కడుందో దానికి ఏమైనా ఉపయోగపడిందా? ఒకప్పుడు నల్లగా ఉంటివి, తర్వాత ఎర్రగా మారితివి. నువ్వు అదే కుంపట్లో ఉంటే నీ వేడినిచ్చి, నీ పక్క బొగ్గు కూడా వేడినిచ్చి, మీరందరూ కలిసి ఏమండా ఆ సహోదరి యొక్క ఉద్దేశం నెరవేర్చుండేవాళ్ళు. కానీ ఆ గీరకొచ్చిన ఈ బొగ్గు సంగముతో నాకేం పని, సావాసంతో నాకేం పని ఎగిరిపడి ప్రియులారైన భ్రష్టులైపోయిన వారిని, నా కొద్ది సేవా జీవితం ఇంతమందిని చూసా. ఈ మధ్య ఒక అక్క అంటుంది, తమ్ముడు ఎంత ఘోరమైన తప్పు చేశామో తెలుసా మేము. ఏమక్క ఏంటనంటే, నేను సావాసానికి దూరం అయిపోయిన తర్వాత నేను కానీ నా కుటుంబం కానీ ఏమీ క్షేమంగా లేవు తమ్ముడు. కారణం ఏంటంటే వీడు చూడు ఏం చేశాడో, వరుస కాని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దానికి ఏ పని పాట లేదు, వీడికి ఏ పని పాట లేదు. వీళ్ళిద్దరిని మేము పెంచి పోషిస్తూ ఉంటే, వారి పిల్లలు కంటూ ఉంటే, వాళ్ళ పిల్లలు సాగుతూ ఉంటే మాది ఎంతో దేశోరపం చేస్తుంది హృదయం. నా కుటుంబంలో ఈ తప్పిదం తలెత్తడానికి గల కారణం మేము సావాసానికి దూరం అయిపోయినాం. మీరు బాప్తిసం పొందబోయే వారికి మాట, మీరు దేవుని ప్రజలతో లింకప్ అయి బ్రతకండి, సంఘ సహవాసంతో లింకప్ అయి బ్రతకండి. ప్రయోజకుడుగా ఫలభరితమైన వ్యక్తిగా మారిన పౌలు లాంటి వాడికే ఈ అడుగు పడింది. నీకు అవసరం లేదనుకుంటే ఎట్లా చెప్పు? కనుక ప్రభు కొరకు బహిరంగ ఒప్పుకొని ప్రభు పిల్లలతో సంబంధం ఉండి బ్రతకడం నేర్చుకున్నాడు ఆయన. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను రండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 20వ వచనం ఏం రాస్తుంది? వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడు అని ప్రకటించే వాళ్ళను ఈడ్చుకొని వెళ్ళిపోయిన వాడు, కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వాడు, హింసకుడు, హానికరుడు, అలా బాధించడమే ప్రాణాధారం అన్నట్టుగా బ్రతికిన వాడు వెంటనే తను చేస్తున్న పని ఏంటనంటే మూడవ అడుగు. అదేంటో తెలుసా అండి? క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ పదం ఈ వచనం ఆరంభంలో రాసింది చూడండి. ఏంటా చిన్న పదం? వెంటనే. అంతే. బాప్తిసం పొందినాడు, దేవుని ప్రజలతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. వెంటనే, ఆలస్యం చేయకుండా వెంటనే యేసే క్రీస్తు. నేను ఎందుకు యేసు ప్రభు నమ్మినాను అనంటే, మన ధర్మశాస్త్రంలో, మన యొక్క ప్రవక్తల గ్రంథాల్లో, మన కీర్తన గ్రంథాల్లో ఏ క్రీస్తుని గురించి అయితే వ్రాయబడి ఉందో, ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే ఆ దేవుని కుమారుడు అని ప్రకటించడానికి ఆలస్యం చేయలేదండి. ఆయనేమి ఆలస్యం చేయలేదండి, వెంటనే ప్రకటించడం మొదలుపెట్టాడట. ఇప్పుడు ఒక విషయం మీతో చెప్పాలి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఎవడు క్రీస్తుని ప్రకటించడానికి ముహూర్తాలు చూస్తుంటారు కొంతమంది. అప్పుడే మాకు ముహూర్తం రాలేదు మేము ప్రకటించడానికి. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆంధ్ర యేసును కలుసుకున్న కొద్ది నిమిషాలకే ఇగో మేము మెస్సియాను కనుక్కున్నామని పేతురు చెప్పాడు. ఫిలిప్పు ప్రభుని కలుసుకున్న కొద్ది క్షణాలకే నతనయేలు దగ్గరకు పోయి మేము ప్రభుని కలుసుకున్నామని చెప్పాడు.
సమరయ స్త్రీ ప్రభుతో సంభాషించిన సంభాషణ అంతా పదం 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 నేను విడమర్చి ఆగి మరీ చదివాను, ఎంత టైం పడుతుందో చూద్దామని. ప్రభు యొక్క సంభాషణ, ఆమె యొక్క సంభాషణ, యోహాను సువార్త 4 అధ్యాయం అంతా పదం పదం విడమర్చి సావధానంగా నిదానంగా చదివితే 8 నిమిషాలు తీసుకున్నా ఒకరోజు. ఇంకా వేగమే చదవచ్చు, కానీ నిదానంగా చదివాను. అంటే ప్రభుకి ఆమెకు జరిగిన సంభాషణ సమయం ఎంతటో 8 నిమిషాలు అనుకుంది, పోనీ 10 నిమిషాలు అనుకుందామండి. 10 నిమిషాలు ప్రభుతో గడిపిన అమ్మ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడరండి, ఆయన క్రీస్తు కాడా అని క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టింది. ఈ రోజున చాలామంది బాప్తిస్మాలు పొందుతున్నారు, కానీ నేను ఎందుకు యేసు ప్రభుని నమ్మానో, ఆయన ఎలాగ దేవుని కుమారుడో, ఆయన ఎలాగ నాకు రక్షణ ఇచ్చినాడో, ఎలాగ నా జీవితం మీద ఏలుబడి చేస్తున్నాడో వీరు ప్రకటించడానికి తొందరపడరండి. అది ఏంటో నాకు ఈ రోజుకి అర్థం కావడంలా. నా అనుభవం చెప్తాను మీకు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎవడ కనబడతాడా వాడికి యేసు ప్రభు గురించి చెప్పేద్దామని ఉండేది. పెద్ద తెలియదుగా, తెలిసిన 2 మాటలైనా చెప్పేయాలి మనం త్వరగా. వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు, తెలిసిన కొద్ది మాటలైనా త్వరగా చెప్పేయాలి వాళ్ళకు అన్నట్టుగా ఉండేది. ఆ రోజున ఉబలాటం అది మరి దేవుడు కనికరించి చూశాడేమో, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, విడ్డూర పడతారు. నిజంగానే అది విడ్డూరమే. నేను ఆగస్టు నెలలో యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది అక్టోబర్ నెలలో ఒక శిష్యరకపు శిబిరానికి వెళ్ళి కూర్చొని స్థిరపడి, మీకు ఒక విషయం చెప్పనా, డిసెంబర్ 25వ తారీఖు స్పీకర్గా పోయా. సంవత్సరం అవ్వలేదు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే నేనేం ఆశపడి వెళ్ళలేదు. ఒక దగ్గర పనిచేసే దేవుని సేవకుడు ఆయన దగ్గర వెళ్ళేవాడు. ఆ రోజుల్లో సుమారు 38 కిలోమీటర్లు. ఆదివారం ఆరాధన మా ఊర్లో మందిరం లేదు. ఆ కారణం చేత 38 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్తే ఆయన వెనకాల వెళ్ళటం, ఆయన బ్యాగను మోయటం, ఆయన వాక్యం చెప్తే చక్కగా వినటం, రాసుకోవడం, పాస్టర్ గారిని ప్రశ్నించడం, అట్లా నేర్చుకున్న తర్వాత క్రిస్మస్ వచ్చింది. ఒక దగ్గర ఆయన ఆరాధన చెయ్యాలి. వాళ్ళ సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం. అక్కడ ఎవరో చచ్చిపోయారు. బాబు నేను వెళ్ళక తప్పదు, మరి క్రిస్మస్కి ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నువ్వు చెప్తావా అన్నాడు. పాస్టర్ గారు నాకేమొచ్చండి చెప్పడానికంటే, నువ్వు ఆలవీలకి చెప్తుంటావు కదా యేసుప్రభు ఎందుకు దేవుడో, ఎందుకు నమ్మాలో చెప్తుంటా, అదే చెప్పు అన్నాడు. అదే చెప్పంటే వింటున్నారా లేదా మీరు? ఇక ఎల్లక తీరుతుందా? ఇక వెళ్ళాను మొత్తానికి. తీరా వినండి, వాళ్ళకు ఉత్తరం రాశా. ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా, చిన్న ఉత్తరం రాశాడు. నేను క్రిస్మస్కు పలానా అబ్బాయిని పంపిస్తున్నాను, ఒక అబ్బాయిని, అతను వాక్యం చెప్తాడు, కార్యక్రమం అంతా మీరు నడిపించుకోండి అని. ఆ ఆయనకు ఒక ఇంట్లో జరిగేది ఆరాధన, ఆ ఆయనకు ఒక కార్డు మొక్క రాశాడు. సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. వింటున్నారా లేదా మీరు? వెళ్ళేసరికి డాక్టర్ గారు ఆయన, నేను పాస్టర్ గారు అహరోన్ గారు పంపించారండి, నేను వచ్చాను, నా పేరు స్వామి అన్నాను. బాబు నీ గురించేనా? పాస్టర్ గారు కార్డు రాశారులే, లోపలికి రా అన్నారు. నేను లోపలికి అడుగేసే లోపు వాళ్ళ అన్నయ్య గారు కూతురు ఉంది అక్కడ. ఈయన మెడికల్ డాక్టర్, వాళ్ళ అన్నయ్య కూడా గవర్నమెంట్లో ఈ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటాడు. వాళ్ళ కూతురు ఉంది అక్కడ. ఆ పిల్ల చూసింది నన్ను, చూసి బాబాయ్ రెండొకసారి మీరు అంది. ఆయన వెళ్ళాడు ఈ డాక్టర్ గారు, ఈడేంటి బాబాయ్ వచ్చాడు, ఎందుకంటే అమ్మాయిని ఏడిపించింది మనమే. యేసు ప్రభు నమ్మకమని పోయి ఎంత భయంకరమైన తొంట్రోళ్ళమనంటే, ఆ పిల్ల ముందు బెంచీలో కూర్చుంటే ఆ పిల్ల జడను వింటున్నారా అండి, ఈ వెనకాల బెంచి కర్రకు ఇట్లా ముడిపెట్టి ఆ పిల్ల లేచినప్పుడు ఏడిపించేటువంటి పని చేసిన దుర్మార్గుడు నేను. స్వామి అన్న ఏంటండి మెత్తగా చక్కగా చల్లగా ఉన్నాడు అనుకోకండి. మా వైపు సామెత ఉంటుందిలేండి, కొంతమంది ముఖమేమో శుద్ధిగా ఉంటుంది కానీ ఇటు మొలంతా గజ్జే, మొగశుద్ధి మొలగజ్జ అంటారు మా వైపు. చూడడానికి చాలా మెత్తగా ఉంటారు కానీ ఏమి అల్లరోళ్ళమో. ఈ పిల్ల మమ్మల్ని చూసిందనుకోండి, వింటున్నారా అండి, చూసిందనుకోండి, ఎండ్రకాయలు ఉంటాయి చూసారా, పీతలు సముద్ర బొడ్డున, అవి గబగబా నడిచి వెళ్ళిపోతుంటాయి. ఈ శోభారానికి మేము కనబడాలే కానీ ఎండ్రకాయల్లో అడుగులు వేసుకుంటూ పోయేది. ఆ పిల్ల ఈ డాక్టర్ గారు అన్నయ్య కూతురు నాకు తెలియకపోయే. ఆ పిల్ల అందట, బాబా ఈడేంటి వచ్చాడు అంటే, పాస్టర్ గారు పంపించారంటే, ఈడు క్రైస్తవ వ్యతిరేకే బాబాయ్, తెలుదా మీకు, ఎలా ఏడిపిస్తాడో క్రైస్తవుల్ని వీడు.
మరి పాస్టర్ గారు తెలియకుండా పంపించారు కదమ్మా, మరి ఏదో మరి ఎవరున్నారు చెప్పడానికి అంటే, మొత్తం ఆ పిల్ల అదేదో మనసులో పెట్టుకుని వాళ్ళ బాబాయ్కి చెప్పి ఆగితే బాగుండునుగా, మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరికీ చెప్పేసింది. ఎవడో వచ్చి కూర్చొని వాక్యం విన్నారు. అందరు ఇక అల్లం గీరుకోవడానికి, మాంసాలు కోసుకోవడానికి, వంటలు వండుకోవడానికి పోతున్నారు. అందరూ అక్కడే ఉన్నారు. ఇక డాక్టర్ గారు, అతని అమ్మగారు, వాళ్ళ అన్నయ్య గారు, వీళ్ళు మాత్రం కూర్చున్నారు. ఒక్కడు మన ముందు లేడు. ఇక ప్రసంగం చేయాలి. ఇప్పుడు ఎన్ని నెలల ప్రసంగికుడైనా ఏమండి, ఆగస్టు నెలలో ప్రభుని నమ్మి అక్టోబర్ నెలలో బలపరచబడి ఇప్పుడు డిసెంబర్ నెల 25వ తారీఖు ప్రసంగికుడు. గట్టిగా కలిపితే 6 నెలలు కూడా అనుభవం లేదు ప్రభుతో. కానీ ప్రభు గురించి ఏదో చెప్పాలి, నేను ఎరిగింది ఏదో చెప్పాలి. సరే నిలబడ్డాను. ప్రభు ఏం చెప్పను, వీళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతన క్రైస్తవులు, నాకేమీ తెలియదు, కానీ ఏదో చెప్పాల్సింది చెప్తానని ప్రార్థన చేసుకుని నేను అన్న మొదటి మాట ఏంటో తెలుసా అండి, ఈ రోజున క్రిస్మస్ కాబట్టి పలావ్ తిందామని, మాంసాలు తిందామని మన వాళ్ళు చాలా బాగా సిద్ధపరుస్తున్నారని, కానీ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి దేవుడంతా సిద్ధపరిచినాడో ఇవన్నీ తెలుసుంటే అవన్నీ మానుకొని వచ్చి వినేవాళ్ళు అన్నారు. వాళ్ళు ఆపేరు పని. ఇదేంటో అలా చెప్పాడు. ఆయన ఎంత బాగా సిద్ధపరిచినాడు మరియను, ఎంత బాగా సిద్ధపరిచినాడు బెత్లెహేమును, ఎంత బాగా సిద్ధపరిచాడు యోసేపు. నీ కూడా చెప్పా ఆ రోజు. యోసేపును దేవుడు ఎలా సిద్ధపరిచాడో మత్తయి సువార్త నుంచి చెప్పా. మరియను ఎలా సిద్ధపరిచినాడో వింటున్నారా, లూకాసు సువార్త నుంచి చెప్పా. బెత్లెహేమును ఎలా సిద్ధపరిచినాడో మళ్ళీ లూకాసు సువార్త 2వ అధ్యాయం నుంచి చెప్పా. మొత్తానికి నా ప్రసంగం 45 నిమిషాలు అయింది. ఈ రోజున మా చర్చిలో కామిషన్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, కోర్టులో పనిచేస్తాడు. కామిషన్ అబ్బాయి ఆడ రోజు మారు మనసు పొందాడు. ఆ రోజు తినడానికని వచ్చాడట డాక్టర్ గారింట్లో. క్రిస్మస్ అని భోజనానికి వాళ్ళు పిలిస్తే వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్ని మాటలు విని నేను యేసు ప్రభు నమ్మాలి అని తీర్మానం, ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. ఏమంటే నా సేవా జీవితంలో నాకు దొరికిన మొదటి విశ్వాసం అన్నమాట. ఇప్పుడు మా కామేష్, ఇప్పుడు మా మందిరంలోనే ఉన్నాడు అబ్బాయి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నట్టు, బాప్తిసం పొందబోయే వారు నువ్వు ఎందుకు యేసును నువ్వు నమ్మినావో, ఈ యేసు ఎలాగ క్రీస్తు లేక దేవుని కుమారుడో చెప్పడానికి ఆలస్యం చేయొద్దు. నీకు అవకాశం దొరికితే చెప్పడానికి ఒక తరుణం దేవుడు ఇస్తే ఏమంటే సిగ్గుపడక భయపడక కొంచెం ప్రకటించే ప్రయత్నం చేద్దాం. దేవుడు బలపరుస్తాడు, వాడుకుంటాడు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తర్వాత అతను ప్రభుతో వేసిన తొలి అడుగుల్లో 3వ అడుగు ఏంటో తెలుసండి, ప్రీచింగ్ అబౌట్ క్రైస్ట్, క్రీస్తుని గూర్చి ప్రకటించే అడుగు వేశాడు. ఎన్ని అడుగులు చెప్పాను? ప్రభు కొరకు బహిరంగ ఒప్పుకోలు, ప్రభు పిల్లలతో సహవాసం, ప్రభువుని ప్రకటించే పని. 3 అడుగులు. 4వ అడుగు చెప్తాను వినండి. 4వ అడుగు 22వ వచనంలో ఉంది. చదవండి ఈ మాట. అపోస్తల కార్యాలు 9:22 ఏమి రాస్తుంది? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచచ్చు దమస్కులో కాపురమన్న యూదులను కలవరపరిచాను. ఈ వచనంలో నాకు ఇష్టమైన పదం అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి. హీ గ్రోన్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు కృపలో అతను ఎదిగిన వాడయ్యాడు, బలపరచబడిన వాడయ్యాడు. ప్రభుతో మనం వేయవలసిన 4వ తొలి అడుగు ఏంటనంటే, ప్రభువులో మనం బలపరచబడాలి. అక్క చెల్లి తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, మన ప్రభువులో బలపరచబడ్డానికి మనం కొన్నిసార్లు మన ప్రభువుతో మనం ఒంటరిగా మిగలవలసి వస్తుంది. ఈయన బలపరచబడ్డం అంత తేలికేం కాదు. అతను బలపరచబడ్డానికి అతను 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉండవలసి వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదవండి, 15-16 వచనాలు. నేను క్రీస్తును ఆ దేవుడు నా హృదయమందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదు, కానీ అరేబియా దేశానికి వెళ్ళిపోయినాను. అటు పిమ్మట 3 సంవత్సరాలు అయ్యాక వచ్చాను, వీళ్ళ కలుసుకున్నానంటాడు. ప్రభువులో బలపరచబడ్డం అవసరం. వింటున్నారా? మేము బాప్తిసం పొందాం, తెల్లారిపోయింది,
మేమేదో ములిగాం, ఇక్కడ పుట్టుకొని చచ్చిపోతే అక్కడ చట్టుకొని కనబడిపోతామని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, మీరు మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు, సంఘ సావాసం ఉన్నారు, యేసే దేవుడు అని మీరు ప్రకటిస్తున్నారు. ఇంకా ఆ విషయంలో మీరు బలపరచబడాలి, మన అభివృద్ధి చెందాలి. పేతురు ఒక మాట అంటాడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, రెండింటిలో మనం అభివృద్ధి చెందాలంటే అదే బలపరచబడ్డం అంటేను. చూడండి ఏమి రాసిందో చదువు. యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. బాప్తిసం పొందబోయేటువంటి చెల్లాయిలు, తమ్ముళ్ళు, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, యేసుక్రీస్తు అనుగ్రహించే కృప, ఆయన జ్ఞానములో మీరు అభివృద్ధి చెందండి, మీరు బలపరచబడతారు. ఈ రోజున చాలామంది బాప్తిసం పొందుంటారు కానీ బలహీనమైన క్రైస్తవులు. ఎందుకు నమ్మేమంటే అంటారు, నాకు ఒంట్లో బాగులేదండి, నమ్మితే తగ్గిపోద్దని నమ్మానండి. మరి ఇప్పుడు ఎలాగున్నావు, జబ్బు తగ్గింది కదా, ఎలాగున్నావు ప్రభువులు అంటే, ఏమోనండి అట్లా కొట్టుకుపోతుంది అంతే జీవితం. మీరు బలపరచబడరు. కొంతమంది అవసరాల కొరకు ప్రభు దగ్గరకు వస్తారు, అవసరం తీరింది, వాళ్ళు రావడమే సరైన విధానంలో రాలేదు, ఇప్పుడు ఎదగలేదు, వారు ఎదుగు బతుకు లేకుండా, అభివృద్ధి లేకుండా, బలపరచబడకుండా ఫీబుల్ క్రిస్టియన్స్ అంటారు, బలహీనమైన క్రైస్తవులు. అట్లా ఉండకూడదు. బాప్తిసం పొందబోయే వారికి నేను మనవి చేసేది ఏంటనంటే, నువ్వు స్ట్రెంగ్థన్ అవ్వాలి, నువ్వు బలపరచబడాలి. దేవునిలో బలపరచబడు నిమిత్తం దేవునితోనూ దేవుని సంగమతోనూ నీవు కలిసి ఉండి ఆయన కృప, ఆయన జ్ఞానములో అంతకంతకు అభివృద్ధి చెందాలి. అన్నా నేను ఇప్పుడే ప్రభుని నమ్మాను, నా వయసు కూడా చిన్న వయసే, నేను ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నాను, నేనేమంత పెద్ద ఎరుగుతాను అని మీరు అంటారేమో. నేను ఒక అబ్బాయిని చదివాను, నాకు ఇప్పటికే సవాలుగా ఉందండి అబ్బాయి జీవిత అనుభవం. అబ్బాయి పేరు హెన్రీ మూర్హౌస్. అబ్బాయి పేరు హెన్రీ మూర్హౌస్. 15 సంవత్సరాల టీనేజ్ బాయ్. ఇంగ్లాండ్ దేశంలో ఉంటేను అమెరికా దేశం నుంచి డిఎల్ మూడీ గారు ఆ ఇంగ్లాండ్ దేశానికి వెళితే, వీళ్ళు చర్చికి, అంటే మూర్ హౌస్ ఉన్న చర్చికి వాక్యం చెప్పడానికి పిలిచారట. చికాగో నుంచి మూడీ గారు వచ్చి వాక్యం చెప్తారంటే ఆయన వచ్చి వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత టై వేసుకొని, చిన్న సూట్ వేసుకునే చిన్న పిల్లాడు, అతగాడు యవనస్తుడు, మీకంటే కూడా చిన్నోడే, ఎవడు బాప్తిజం తీసుకోవడానికి నిలబడ్డా మీకంటే కూడా చిన్నోడే, వాడు 15 సంవత్సరాల పిల్లగాడు. ఎవడు మూడీ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా బాగా వాక్యం చెప్పారు, మీరు చెప్పే వాక్యాలు నేను చదువుతుంటాను, చాలా బాగుంటాయి అన్నట్ట. అని ఈ చిన్న పిల్లగాడు వీడు అభినందించడం ఏంటో మూడీ గారు కొంచెం ఆశ్చర్యపడి, థ్యాంక్ యూ, నీవు భలేగా అభినందించావని 6 వందనాలు చెప్తే ఈడన్నాడట, నేను అమెరికా వస్తానండి, మీ చర్చిలో మాట్లాడే అవకాశం ఇస్తారా అన్నాడంట. ఈడేంట్రా నా బోధన అభినందించి, వింటున్నారా లేదా? మా చర్చిలో అప్పటికే 10,000 మంది విశ్వాసులు ఉండే సంఘం, చికాగోలో డిఎల్ మూడీ గారి సంఘం, అక్కడికి వచ్చి వాక్యం చెప్తానంటాడేంటి అని ఊరికే చిన్న నవ్వు నవ్వి, ఈడు ఇంగ్లాండ్ నుంచి అమెరికా వచ్చేది ఎప్పుడు, వచ్చి చికాగో వచ్చేది ఎప్పుడు, ఈడు వాక్యం చెప్పేది ఎప్పుడు, ఏదో జరుగుద్దులే అని, సరే నువ్వు రా చూద్దామన్నాడట. వీడు పనిగట్టుకొని మూడీ గారిని కలిసిన ఒక 2.5 నెలల్లోనే వీడు అమెరికా దేశాన్ని పోయి మూడీ గారికి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడంట. నేను అమెరికా వచ్చేసాను, చికాగోలో ఉన్నాను, ఎప్పుడు రమ్మంటారు వాక్యం చెప్పడానికి. అమ్మ కొంప ముంచాడు రైడు. ఇక నేను మాట ఇచ్చాను, కాదని చెప్పలేనని చర్చిలో అనే పెద్దల్ని పిలిచి, నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక యవనస్తునికి ఒక మాట ఇచ్చేసాను, వాడు ఇట్లా అడిగాడు, వాడు చికాగోకి వచ్చేసాడంట, మరి వాక్యం చెప్తాడు, మరి మీరు కొంచెం భరించండి, ఒకవేళ బాగా చెప్పలేకపోతే మీరు భరించండి, కానీ ఆ పిల్లవాడిని వాడుకోండి, వాడు ఎక్కువసేపు చెప్పలేకపోతే ఒక పెద్దని చెప్పాట, నువ్వు తర్వాత మెసేజ్ కంటిన్యూ చేసి మొత్తాన్ని ముగించి ఆ పిల్లాడికి ఏదో ఆఫరింగ్ ఇచ్చి పంపించండి అని మూడీ గారు చెప్పి వేరే ఊరికి పోయినాడు ఆయన. వింటున్నారా లేదా? మొత్తానికి పిల్లాడు వచ్చాడంట ఆదివారం.
టై కొట్టుకొని సూటు బూటు వేసుకుని వచ్చాడు. వచ్చి ఆ సంఘ పెద్దల దగ్గరికి వచ్చాడట. ఐ యామ్ హెన్రీ మూర్ హౌస్, నేను ఇట్లా వాక్యం చెప్పడానికి వచ్చాను, మీ మూడి గారు ఆహ్వానించారనంటే ఆయన చూడగానే అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే మొత్తాన్ని ప్రసంగాన్ని పిలిచారట. పిలవగానే ఆ పిల్లాడు నిలబడి ఎవడు అందరికీ గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత టుడే మై మెసేజ్ టెక్స్ట్ ఈజ్ జాన్ 3:16 అన్నాడంట. ఈరోజు నా ప్రసంగానికి నేను ఎంచుకున్న వాక్య భాగం ఏంటనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అని చెప్పి ఆ వచనంలోంచి నా మెసేజ్ టాపిక్ పేరేంటనంటే ద సోర్స్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్ అని దేవుని గురించి చెప్పాడంట. ప్రేమకు మూలము దేవుడే అని దేవుని గురించి చెప్పేసరికి సంఘం అంతా ప్రసంగం అయ్యేసరికి ఏమంటే బోర్మంటున్నారు. ఇంత గొప్ప దేవుడిని మేము నమ్ముకున్నదని వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఆ పెద్ద సిద్ధపడినోడు ఉన్నాడే, ఇక ఈడికంటే నేను పెద్ద ఎక్కువ చెప్పేది ఏముందలే, ఈడి ప్రసంగమే చాలు, ఎక్కువసేపు చెప్పాడు పిల్లగాడు ఆపేశా. వింటున్నారా లేదా? సరే వింటున్నారా? తర్వాత ఏమో ఏమండి ఆదివారం సాయంత్రం వాళ్ళు ఒక పెద్ద ఏమంటే పార్కులో మీటింగ్ పెడతారంట. సరే ఇక్కడైతే బాగా చెప్పాడు, మరి అన్యులంతా ఉంటారు అక్కడ, ప్రభు నమ్మనోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్తాడేమో అడుగుదామని పెద్దలే అనుకుని మరి ఈరోజు ఈవినింగ్ మేము పార్కులో మీటింగ్ పెడతాం, అక్కడికి వచ్చి వాక్యం చెప్తావా అన్నారట. ఓఎస్ అన్నాడు. ఓఎస్ అంటే అరే మరి అక్కడ ఎవరు ప్రభు నమ్మనోళ్ళు ఉంటారు, వాళ్ళకు ముందు వాక్యం చెప్పగలమంటే ఓఎస్ చెప్తానన్నాడంట. సరే సాయంత్రం మళ్ళీ పిలిపించారు, మళ్ళీ సాయంత్రం వచ్చాడు, ఆ పార్క్లో నిలబడి మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టాడంట. టుడే మై మెసేజ్ టెక్స్ట్ ఈజ్ జాన్ 3:16 అన్నాడు. మరి చర్చిలో ఉదయం చెప్పేది ఇప్పుడు చెప్తాడేమో అనుకున్నారంట వీళ్ళు. వెంటనన్నాడు ఈరోజు నా మెసేజ్ టాపిక్ ఏంటనంటే ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ వరల్డ్ అన్నారట. ప్రేమను పొందుకునేది లోకమంతా చెడిపోయిందో వివరించి అలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని చెప్పగానే మొత్తం ఆ రోజు చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ముందుకు వచ్చారంట. వీళ్ళు గుండె జారిపోయింది. ఈడబడరా ఈడు పిల్లగాడు. వింటున్నారా లేదా మీరు? సరే ఆదివారం ఉదయానికి మూడి గారి ఇంటికి చేరి భార్యని అడిగాట, నిన్న వచ్చిన పిల్లాడు ఉన్నాడే వాడు ఎట్లా వాక్యం చెప్పాడు అంటే మీరు దేవుని ప్రేమ గురించి, ప్రేమించే దేవుని గురించి ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడూ అలా ప్రసంగించలేదు, ఆ కుర్రగాడు అంత బాగా చెప్తున్నదట భార్య. ఈయనకు నమ్మకం కుదరక సంఘ పెద్దలు ఫోన్ చేసి ఎట్లుందనంటే చాలా చక్కగా వివరించాడండి, బాగా వాక్యం చెప్పినాడు, తర్వాత ఈవినింగ్ ఏమో పార్కులో పెడితే అక్కడ చెప్పాడు అని చెప్పి వీళ్ళని చెప్పగానే ఈయనకు ఆశ కలిగి ఆ పిల్లవాడు ఉండే దగ్గరే వెళ్ళి మరి నేను కూడా లీడర్స్కో మీటింగ్ పెడుతున్నాను, దాంట్లో వచ్చి వాక్యం చెప్తావా అంటే చెప్తానన్నాడంట. మళ్ళీ సోమవారం వాక్యం చెప్పాడు, మళ్ళీ మూడీ గారు మంగళవారం పిలిపించుకున్నాడు, మంగళవారం వాక్యం చెప్పాడు. మరి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నా ప్రసంగం టెక్స్ట్ ఏంటనంటే జాన్ 3:16 అంటున్నాడండి. ఆయన మెసేజ్ టైటిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ప్రతి పూట అతను చెప్పిన సందేశం టైటిల్స్ నా దగ్గర ఉన్నాయండి. ప్రతి సందేశము యోహాను 3:16 నుంచి తీసుకొని 7 ప్రసంగాలు చేశాడంట. చివరికి ఫేర్వెల్ ఇచ్చినప్పుడు మూర్ హౌస్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఒకవేళ ఉండి నువ్వేమైనా చెప్పడానికి అవకాశం ఉంటే ఏం చెప్తావు అని ఊరికే నవ్వుతూ అడిగాడంట మూడీ గారు. ఈ పిల్లగాడు అన్నాడు, నేను ఇక ఉండి మీతో చెప్పవలసి ఉంటే నేను ఆ ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమించే దేవుడెవడో యోహాను 3:16 నేను వివరించడానికి యాకోబు నిచ్చెన అడుగుతానని యాకోబు నిచ్చెనమే చెబుదాముందా నాకు అన్నాడంట. మరి వదలడా ఈడు? యాకోబు నిచ్చెన అడిగి పరలోకం వెళ్ళి దేవుని ప్రేమ ఏంటో తెలుసుకొని వివరిస్తే ఎలా ఉంటుందో అది చెబుదామని ఉంది నాకు అన్నాడంట. ఈ ప్రపంచంలో వ్యాఖ్యాన సహిత ప్రసంగాలు, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటారు, ఆ ప్రసంగాలు చేయటం నేర్చుకోవాలి అని మూడీ గారికి కానివ్వండి, తర్వాత అమ్మ వింటున్నారా, ఈ ప్రసంగాలు బాగా చేయడం వచ్చిన మార్టిన్ లాయిడ్ జోన్స్ కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళందరికీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్కు మూల వ్యక్తి ఎవరంటే హెన్రీ మూర్ హౌస్ అని చరిత్రలో మిగిలిపోయాడు ఆ పిల్లాడు. ఇంతెక్కడ నేర్చుకున్నామంటే ఏమండి మా ఇంట్లోనూ మా స్థానిక సంఘములోనూ నేను బలపరచబడి వాక్యం నేర్చుకున్నాను.
ఈ రోజున ఏమంటే అలా బలపరచబడ్డానికి ఇష్టం లేక తెలిసిందేమో ఆవగించంత చెప్పుకునే కబుర్లేమో గుమ్మడికాయ అంత పెట్టేసుకొని ప్రియులారా అలాగే మిగిలిపోతున్నాం. మనం ఎప్పుడు బలపరచబడతాం, ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానములోను ఆయన కృపలోను అభివృద్ధి చెందవలసిన వాళ్ళం మనం అలానే మిగిలిపోతే ఎలా చెప్పండి? పౌలు భక్తుడు ప్రభువుతో ఆయన వేసిన తొలి అడుగులు, ప్రభువుని బహిరంగంగా ఒప్పుకున్నాడు, ప్రభు పిల్లలతో సావాసము చేశాడు, ప్రభువే దేవుడని ప్రకటించినాడు. 4వ అడుగు ప్రభువులో ఆయన బలపరచబడ్డాడు. అర్థమవుతుందని చెప్పేది బాబు యవనస్తులు, బాప్టిస్ట్ తీసుకోబోయే వాళ్ళు అర్థమవుతుందా? 5వ అడుగు చెప్తాను రండి. 5వ అడుగు మళ్ళీ రండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయానికి వస్తే చూడండి 23వ వచనంలో ఏమి రాసిందో. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపనాలోచింపగా, ఆగండి తమ్ముడు, మళ్ళీ 24వ వచనమే చదవండి. వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను, వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కనిపెట్టుచుండిరి అని ఉంది. మళ్ళీ 29వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమున బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను, వారు అతని చంప ప్రయత్నము చేసిరి అని రాసి ఉంది. మీరు గమనించారా? 23వ వచనంలో చంపనాలోచింపగా, మళ్ళీ 24వ వచనంలో చంపవలనని కాచుకొని ఉండిరి, మళ్ళీ 29వ వచనంలో చంప ప్రయత్నము చేసిరి. ఇవన్నీ నాకేమి నేర్పిస్తున్నాయంటే, ఈ పౌలు వినండి, ప్రభుతో తాను వేసిన తొలి అడుగుల్లో హీ ఎన్కౌంటర్డ్ విత్ అపోజిషన్ అండ్ పెర్సిక్యూషన్. వ్యతిరేకించే వాళ్ళు, హింసించే వాళ్ళని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు, చెల్లి, అక్క, అన్న వినండి, బాప్తిసం పొందిన తర్వాత రోజులన్నీ సుఖముగా ఉంటాయని అనుకోవద్దు. నువ్వు నమ్మిన మాట నిజమైతే, ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతానని తీర్మానం అది గట్టిదైతే అపోజిషన్స్ ఉంటాయి. నువ్వు బాప్తిసం పొంది వచ్చావని మీ కుటుంబ సభ్యులు నీకేదో సాల్వాను, నీకేదో పూలదండ, నీ చేతుల బొకే, నీ చేతుల ఒక పళ్ళ సంచి చేతులు బెట్టరు. నువ్వే మా మతంలోకి దిగావా, నువ్వు ఆ మతవస్తుడు అయిపోయావా అని చెప్పి వ్యతిరేకిస్తారండి. అపోనెంట్స్ ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. పౌలుకు వ్యతిరేకులు మాత్రమే కాదు, హింసించేవారు కూడా తయారయ్యారు, చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారట. నేను అందుకే 3 వచనాలు చదివించాను. 23వ వచనంలో ఇవాడు చంపడానికి ఆలోచన చేశాను. తర్వాత 25వ వచనంలో గమనించారా? 24వ వచనంలో చంపడానికి కాచుకొని ఉన్నారు. మళ్ళీ 29వ వచనంలో చంపే ప్రయత్నమే మొదలు పెట్టేశారు. ఇంత వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది తొలి అడుగుల్లోని. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వినండి, బాప్తిసం పొంది దేవుని కొరకు బ్రతుకుదామని ప్రయత్నం చేయడానికి మళ్ళీ మన గృహాలకు, మన లోకంలోకి వెళితే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, హింసించే వాళ్ళు ఉంటారు. ఇవి నాకు వస్తాయని ముందే తెలుసులే అని ఎదుర్కోవడానికి మనసు దిట్టం చేసుకో. ఇప్పుడు మనసును దిట్టం చేసుకో. ఈ రోజున మా దగ్గర సుజాత అనే ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చే ప్రభుని నమ్మాక వాళ్ళ ఇంటికి పోతేను వాళ్ళ నాన్న ఆ పిల్లగా పెట్టినటువంటి బాధలు అన్నీ కావు. అతను ఎంత మత ఛాందసం కలిగిన వాడనంటే ఆ పిల్ల జీవితాన్ని మార్చుకొని, అంతకుముందు అమ్మాయి కొంచెం చెడ్డ స్నేహాలు ఉండేవి, బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చెడ్డ స్నేహాలు, చదువు పోగొట్టుకుంది, మారుమనిషి, చాలా అందమైన పిల్ల, చదివితే కూడా బాగా ప్రయోజకురాలు అగును. కానీ ఈ బాయ్ ఫ్రెండ్స్తో బస్సులో వచ్చేది వాళ్ళ ఊర నుంచి శ్రీకాకుళానికి, మొత్తాన్ని తన జీవితం బద్నాం అయిపోయింది. మారు మనిషి పొందినప్పుడు తను చేసిన చెత్త స్నేహాలు, దానివల్ల తన జీవితం ఎంత పాడైందో ఒప్పుకొని మారు మనిషి పొంది మంచిగా బ్రతుకుదామని తీర్మానించి మంచిగా బతకడం మొదలుపెట్టి బాప్తిసం పొంది ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాయన హింసించడం మొదలుపెట్టాడు. వాడు ఎంత మతోన్మాదంటే వాళ్ళ నాన్న సుజాత ఇంట్లోంచి పారిపోయి వచ్చి మాతో చెప్పింది, నువ్వు యేసు ప్రభువుని నమ్మడం మానుతావా లేదా, ఆ యేసుని వదిలేస్తావా లేదా, లేకపోతే అని చెప్పి తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి దిగంబరిగా కూతురు మీద నిలబడ్డాడు. ఇంకేం చేయమంటావే, ఆ యేసుని వదలనంటున్నావు,
వదలడానికి నన్ను ఏం చేయమంటావు చెప్పని అరుస్తా పిచ్చోడులాగా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి తన కూతురు ముందు దిగంబరగా నిలబడితే కూతురు చేతులు ఇట్లా పెట్టుకుంటుందట. నాయన దిగంబరత్వం ఏం చూస్తానని దగ్గరకు వచ్చి చేతులు లాగుతున్నాడు. చూడవే నన్ను అంటున్నాడట. పారిపోయి వచ్చింది. వాళ్ళమ్మ వెనకాల పెరటి తలుపు తీసి పారిపోవే అని చెబితే పారిపోయి వచ్చేసింది. ప్రియులారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే శ్రమలు నానా రకాలుగా ఉంటాయండి, పరీక్షలు నానా రకాలుగా ఉంటాయి. యాకోబు ఆ మాట ముందే చెప్పాడు, నానా విధములుగా ఉంటాయి అన్నాడు. అయితే ఒక విషయం, ప్రభు అన్నిట్లో తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు. శ్రమలు పరీక్షలు నానా రకాలుగా మనకు వచ్చినా అన్నిటిలో ప్రభు మనకు తోడుగుంటాడని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పాడు, యోహాను సువార్త 16:33 అంటాడు కదా, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు ఏం కలుగును తమ్ముడు? శ్రమ కలుగును. మీ అమ్మే నీకు శ్రమ పరుస్తుంది, మీ నాయనే నిన్ను శ్రమ పెట్టవచ్చు, మీ అన్నదమ్ములే శ్రమ పెట్టవచ్చు. నువ్వు తప్పుడు పని చేసేవని కాదు, నువ్వు మంచి పని చేస్తున్నందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు మారినందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు నిజదేవుని నమ్మినందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు, పాపక్షమాపణ పొందినందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక శ్రమలు సర్వసాధారణ ఉంటాయి. ఈ పౌలు యొక్క జీవితాన్ని చూస్తుంటే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినాయో. చంపడానికేమో కుట్రలు చేస్తున్నారు, ఏమంటే చంపడానికేమో అమ్మ వింటున్నారా కాచుకుని కూర్చుంటున్నారు, చంపడే ప్రయత్నమే మొదలు పెట్టేశారు. ఇవన్నీ తన జీవితంలో సంభవించిన నిలబడ్డాడు కాబట్టి ప్రయోజకుడయ్యాడు. ఒక ఫలభరితమైన జీవితాన్ని ఆయన జీవించాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అమ్మ అర్థమవుతుందా అండి? మొదటి మాట ఏం చెప్పాను? ప్రభు కొరకు బహిరంగ ఒప్పుకోలు. రెండో మాట ఏం చెప్పాను? ప్రభు పిల్లలతో సహవాసం. మూడో మాట ఏం చెప్పాను? ప్రభువుని ప్రకటించే పని. నాలుగో మాట ఏం చెప్పాను? ప్రభువు నందు బలపరచబడ్డం. ఐదో మాట ఏం చెప్పాను? ప్రభు కొరకు వ్యతిరేకతలో అనుభవించడం. ఐదైనాయా? ఆరో చెప్తాను రండి. అదే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది ఈ మంచి మాట. 26వ వచనం చదువుతాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఈ వచనం నాకేమి నేర్పించిందంటే ప్రభువుతో పౌలు వేసిన ఆ తొలి అడుగుల్లో ఇదొక అడుగు. అదేంటనంటే ప్రభు పిల్లలతో అపార్థము చేయబడుట. ప్రభు పిల్లల చేత అపార్థం మారొచ్చాడండి, మారిపోయి వచ్చాడండి, కానీ ఎవరో నమ్మడం లేదు ఆయనను. ఎందుకనంటే మన వాళ్ళందరినీ కూడా ఈడ్చుకుని పోయినోడు ఈడే కదా, హింసించిన వాడు, దూషించిన వాడు, చివరికి చంపడానికి ప్రయత్నం చేసిన వాడు వీడే కదా. వీడింటి మన మధ్యలోకి వచ్చాడు. మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నమ్మటంలా. ఇప్పుడు నేను మారి వచ్చాను అని చెప్పి మనుషుల మధ్యలో ఉంటే ఏమంటే అపనమ్మకంతోనూ అనుమానంతోనూ అపార్థాలు పెట్టుకొని వాళ్ళ చూపులు వాళ్ళ హావభావాలు వేరుగా ఉంటే వాళ్ళ మధ్య హృదయం ఎంత బాధపడుతుందో. నన్ను నమ్మలేదండి, అట్లనే ప్రభువుని నమ్మి మారు మనసు పొంది మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు అనుకునే ఒరే ఈటో కంట కనిపెట్టండి అనేవాళ్ళు. ఒక కంట కనిపెట్టండి, ఏం నేరం చేశాను కంట కనిపెట్టడానికి? యేసు ప్రభు అక్కర్లేదనుకున్నాను, ఆయన దేవుడు కాదని అనుకున్నాను, నా మతం నాకుంది చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని అర్థమైంది, ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని బోధపడింది, నమ్మితే నా జీవితం చక్కబడుతుందని అర్థమైంది, నేను పరలోక రాజ్యాన్ని వారసునవుతానని నాకు అర్థమైంది. ఆ దేవుడు కావాలని నేను వస్తే ఈ క్రైస్తవులే అంటున్నారు ఈయన కంట కనిపెట్టండి. అవన్నీ మాకు వినబడేవి. చివరికి విశాఖపట్నంలో సెయింట్ జాన్ స్కూల్లో ఒక రిట్రీట్ అవుతుంటేను ఆ రిట్రీట్లో ఎంసీ పాల్ అని ఒక పెద్ద ఆయన బందర్ నుంచి వాక్యం చెప్పడానికి వచ్చాడు. నేను శ్రద్ధగా విని అన్నీ రాసుకొని నా డౌట్లు అడగడానికి వస్తుంటే ఎవడు ఏమి చెప్పినారో కానీ అందరూ అనుమానంతో చూడడమేనండి. ఎవడు అర్థం చేసుకోడు. మారి వచ్చామంటే అర్థం చేసుకోరు, అపార్థం చేయబడ్డారు. ఇప్పుడు చెప్తాను వినండి, మీరు అపార్థం చేసుకోబడతారు,
ఏమండి మిమ్మల్ని ప్రభువులో నడిపించి బాప్తీసం ఇచ్చిన దేవుని సేవకుడు అపార్థం చేసుకోబడతాడు. ఇవన్నిటికీ మనం తాలుకొని తట్టుకొని మనం నిలబడడానికి తీర్మానం చేయాలి. ఇప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నన్ను అపార్థం చేసుకుంటున్నానని చెప్పి నొచ్చుకోనక్కర్లా. అపార్థాలన్నీ దేవుడు తొలగిస్తాడు. ఇక్కడ పౌలు కూడా తొలగించాడు. చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 27వ వచనం చదువుతాడు. అదే అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచాడని, ప్రభు అతనితో మాట్లాడాడని, అతను దమస్కులో యేసునామాన్ని బట్టి ధైర్యంగా బోధించినాడని వారికి వివరంగా తెలియపరిచాడు. దేవుడు బర్నబాను లేపాడు. అక్కడ ఈ సౌలుని ఎవరు అర్థం చేసుకోవడం లేదు, అపార్థం చేసుకుంటున్నారు. ఈ అపార్థాలు తొలగించడానికి బర్నబాను ఏమంటే పౌలెల్లేం బతిమలాడలేదండి. బర్నబా తనుకు తానే లేచి ఈయన మీరు అపార్థం చేసుకోనక్కర్లేదు, ఈయన మీరు తప్పుగా మీరు ఆలోచించకండి, ఇతని ప్రభు దర్శించిన మాట నిజం, ఇతడు ప్రభువుని చూచిన మాట నిజం, ఇతడు ప్రభువుని ఏమండి ప్రభు యొక్క స్వరం విన్న మాట నిజం, ఇతను దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పిన మాట కూడా నిజం, అపార్థం చేసుకోకండని ఒక వ్యక్తిని దేవుడు లేపగా ఆ వ్యక్తి ధైర్యంగా సంగమంతరై చెప్పగా అతని మీద ఉన్న అపార్థాలన్నీ పటాపంచలైపోయినాయి. బాప్తీసం తీసుకోబోయే సహోదరి సహోదరులారా, మీరు అపార్థం చేసుకోబడతారు. కొంచెం తట్టుకోండి. అపార్థాలన్నీ ఎవరినో లేపి అపార్థాలన్నీ తొలగిస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అసలు వీడే సరైన భక్తి చేసినోడండి. ముందు అర్థం చేసుకోలేకపోయాం కానీ ఆ క్రైస్తవ్యంలోకి వెళ్ళి ఏదో అనుకున్నాం కానీ ఇది వాస్తవమని ఇప్పుడు మాకు అర్థమైందండి అని చెప్పి, ప్రియులారా, ఎవరైతే నిన్ను తృణీకరించినారో వారే నిన్ను స్వీకరిస్తారు, ఎవరైతే నిన్ను ద్వేషించారో వారే నిన్ను స్వాగతిస్తారు. కాకపోతే కొంచెం ఓపిక అవసరం. అపార్థం చేసుకోగాని నన్ను అపార్థం చేసుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ అపార్థం చేసుకుంటున్నారు, నా ఉద్యోగ స్థలంలో అపార్థం చేసుకుంటున్నారు, నన్ను గురించి తప్పుడు అనుకుంటున్నారు అని ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళొద్దు. వారి మధ్యలో మీ సరైన ప్రవర్తన కనపరచండి. ఏ విషయంలోనైతే మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మిమ్మల్ని అభినందించినట్టుగా బతకండి అంటాడు. పేతురు రాసిన పత్రికలో పేతురు చెప్పినాడు ఈ మాట. మీ కొరకే చదువుతాను వినండి. 1 పేతురు 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 12వ వచనం, 2:12. అన్యజనులు ప్రభువుని నమ్ముకొని మార్పు చెంది మనం వస్తే మనల్ని దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారని, అమ్మ వింటున్నారా, మిమ్మల్ని దూషిస్తున్నారని వాళ్ళతో దెబ్బలాట్ల దిగాల్సిన పని లేదు. ఏ విషయంలో మనల్ని అపార్థం చేసుకుని మనం దూషిస్తున్నారో ఆ విషయంలోనే మన సత్ప్రవర్తన కనపరచగలిగితే వాళ్ళే ఒక రోజున మనల్ని బట్టి వారు దేవుని గణపరిచేవారు అవుతారు, దేవుని మహింపరిచేవారు అవుతారు. వారి మధ్య మీ సత్ప్రవర్తన కనబడనివ్వండి, వారి మధ్య మీ మంచి ప్రవర్తన కనబడనివ్వండి. మీ మీద వచ్చే అపార్థాలని పటాపంచలుగా మీరు బ్రతకండి. పౌలు అట్లనే బ్రతికినాడు. ఎవరు అపార్థం చేసుకున్నారో వాళ్ళే వీడు ఎరిగిన సత్యం ఏదో గొప్పది అని అర్థం చేసుకుని ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏ యోధా సమాజం వారైతే అపార్థం చేసుకున్నారో ఆ యూదుల్లో అనేకులు నమ్మినారు ఈయన బట్టి ప్రభువుని. తమ్ముడు చెల్లెలు వినండి ఈ మాట, ఎందుకంటే నేను ఎక్కువ వివరించలేను. కానీ అపార్థాలు వస్తే ప్రభువు కొరకు అపార్థాలు భరించు, ప్రభు కొరకు ఏమండి ఎదురవుతున్న వ్యతిరేకతలను స్వాగతించు, పర్వాలేదు. చివరి విషయం చెప్పి నేను ముగింపుకు వస్తాను. ఎన్నొచ్చిన ఇప్పుడు మనకు ఇవన్నీ ఫస్ట్ స్టెప్సేనండి. ప్రతి విశ్వాసం వేయవలసిన ప్రభుతో తొలి అడుగులే అనే విషయం మీరు గమనించండి. చివరి విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి 30వ వచనం ఏమి రాసిందో, సహోదరుడు దీన్ని తెలుసుకొని అతనిని కైసరకు తోడుకుని వచ్చి
తార్సునకు పంపిరి. ఈయన సొంత ఊరు తార్సు. బాబు నువ్వు తార్సుకు వెళ్ళిపో, వీళ్ళు చంపే ప్రయత్నం చేస్తున్నారు, ప్రమాదం నీ కొరకు పొంచి ఉంది, నువ్వు తార్సుకు వెళ్ళిపో అన్నారు. ఇది నాకేమి నేర్పించింది అనంటే, వినండి ప్రియులారా, బ్యాక్ టు హోమ్, తన గృహానికి, తన సొంత ఊరికి పంపించబడ్డాడు. దేవుని ఉద్దేశం కూడా అంతేనండి. ఏంటి దేవుని ఉద్దేశం చూపిస్తాను రండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయంలో 39వ వచనం చూస్తారా? లూకా సువార్త ఇది చెప్పి మనం ముగించేసుకుందాం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశానో తెలియచెయ్యమని వాడితో చెప్పి వానిని పంపివేశాను. చూసారా, వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణమందంతటా ప్రకటించాను. వాస్తవానికి ఈ దెయ్యాలతో పీడించబడుతున్న వాడు యేసు చేత బాగుపడ్డాక వాడు అంటున్నాడు, నీ వెనకాల వచ్చేస్తాను అన్నాడు, నీతో ఉండనియ్యు అని అడిగాడు. చూడండి పైన రాసింది 38 అడుగున ఇలా ఉంది చూడండి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వెడలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయన వేడుకొనను. యేసయ్యా నేను నీతో ఉంటా, నీతో నన్ను ఉండనియ్యు అని అడుగుతుంటే యేసయ్య అన్నమాట, నువ్వు నాతో ఉండడం కాదు, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీవు నీ పట్టణానికి వెళ్ళు. యేసు నీ ఎడల ఏ గొప్ప కార్యాలు చేశాడో అది నీ ఇంటి వారికి, నీ పట్టణం వారికే చెప్పు. ఇక్కడ సౌలుకి అదే జరిగింది, పౌలుకి అదే జరిగింది. సొంత ఊరికి పంపించబడ్డాడు, ఎందుకో తెలుసా? సొంత ఇంటికి పంపించబడ్డాడు, ఎందుకో తెలుసా? యేసు తన ఎడల చేసిన కార్యాన్ని ముందు నువ్వు అక్కడ ప్రకటించాలి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. యేసు ప్రభు కూడా అందుకే మాట అన్నాడా అనిపిస్తుంది నాకు. అపోస్తలుల కార్యం 1:8 మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. అది మీ సొంత ఊరు, అక్కడ నిలిచి ఉండండి. మీరు శక్తి పొందిన తర్వాత ముందు ఎక్కడ మీరు సాక్షులై ఉండండి? యెరూషలేములో. ఫస్ట్ హోమ్ టౌన్, మొట్టమొదట మీరున్న ప్రాంతంలో సాక్షులై ఉండండి. తర్వాత నెమ్మదిగా పక్కన యోదయకి వెళ్ళండి, మీ జిల్లా వరకు తిరగండి. మీ జిల్లా వరకు తిరిగిన తర్వాత నెక్స్ట్ మీ పక్కన ఉన్నటువంటి మీ సంస్కృతి నాగరికతగా భిన్నంగా ఉన్న సమరీల మధ్యలోకి వెళ్ళండి. అది మిషన్ వర్క్, అది అక్కడ వెళ్ళండి. మీ సంస్కృతి వాళ్ళది కాదు, మీ సంభాషణ వాళ్ళకి ఎవడి భిన్నంగానే ఉంటుంది, మీ ఆచారాలు వాళ్ళ ఆచారాలకు భిన్నంగా ఉంటాయి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళండి, సమరీల మధ్యలోకి. తర్వాత సమరయుల దగ్గర నుంచి తర్వాత బూదిగంతాల వరకు వెళ్ళండి. ఫస్ట్ ఎక్కడ అంటే నీ ఉన్న చోట. ఫస్ట్ ఎక్కడ అంటే నీ యొక్క తార్సులో. ఫస్ట్ ఎక్కడ అంటే నీవున్న నీ యెరూషలేములో. ఫస్ట్ ఎక్కడ అంటే నీవున్న నీ ఎర్రబాలెములో. ఫస్ట్ ఎక్కడ అంటే నీవున్న నీ గిరిపురములో. ముందు మనం ఉన్న చోట ప్రభు కొరకు సాక్షులమై ఉండి అక్కడ మనం ప్రభువుని ప్రకటిద్దాం. ప్రియమైన సోదరి స్నేహితులారా, అందుకని చంపే ప్రయత్నాలు జరిగినాయి, చంపే ఆలోచనలు జరిగినాయి, చంపడానికి వారు కాచుకుని ఉన్నారు. ఇవన్నీ వచ్చినా కానీ పౌలు జీవితంలో జరగవలసిన ఒక మంచి ప్రక్రియ, తన ఇంటి దగ్గర తన ఊరిలో ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. అక్కడకు దేవుడు పంపించాడు. కనుక బాప్తిసం పొందబోయిన వాళ్ళు ముందు మీ ఇంట్లో మంచి సాక్షులై ఉండాలి. తర్వాత వింటున్నారా, మీ బంధువుల మధ్య మీరు మంచి సాక్షులై ఉండాలి. సంఘములో మీరు మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలి. తర్వాత మీ వీధుల వారికి మంచి సాక్షులై ఉండాలి. అదే ప్రభుతో మనం వేసే మంచి తొలడుగులు. ఈ తొలడుగులు బాగా వేస్తే పరిగెత్తడం వచ్చేస్తుంది, పోరాటాలు చేయటం మనకు వచ్చేస్తుంది. మళ్ళీ జ్ఞాపకం చేయనా 7 సంగతులు? ఇక్కడ ఉన్నారా లేదా? మొదటి విషయం ఏం చెప్పాను? ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోవడం. అది బాప్తిసం ద్వారా జరుగుద్ది. అది జరిగేక మునుపు నీ కంటెకున్న పొరలో రాలాలి, నీకు పట్టినటువంటి అంధకారము అది పోవాలి. అది పోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నీ పాపాల విషయం పశ్చాత్తాపడాలి. ఆ రెండు కలిపితేనే మారు మనసు అనుభవం. మారు మనసు లేకుండా నీటిలో దిగితే పెద్ద ఒరిగింది జరిగింది ఏమి ఉండదు. నేను కొంచెం నవ్వుతూ అంటాను, అది కొంతమంది ఒళ్ళు మండుద్ది. నీతో మారు మనసు లేకుండా నీటిలో దిగేవనుకోండి, దిగక ముందేమో పొడిపాపివి, దిగొచ్చిన తర్వాత తడిపాపివి. పొడిపాపి తడిపాపి అట్లా ఉండద్దు.
ఏమండి, ప్రభువునందు విశ్వాసం ఉంచాను, పాపాల విషయం పశ్చాత్తాపడ్డాను, నేను క్రీస్తునందు వెలిగించబడ్డాను, కాబట్టి నేను యేసును బహిరంగ ఒప్పుకుంటున్నా. అది బాప్తిసం. ప్రభు కొరకు ఏమంటే ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోవడం మొదటి అనుభవం. రెండోది, ప్రభు పిల్లలతో లింకప్ అయి నేను బతుకుతాను. ఏ మందిరంలో అయితే నాకు బాప్తిసం ఇచ్చినారో, ఏ సేవకుడైతే నాకు బాప్తిసం ఇచ్చినాడో, ఏ సంఘ విశ్వాసుల మధ్యలోనైతే నేను బాప్తిసం పొందానో వాళ్ళతో లింకప్ అయి ఉంటాను. నేను తెగేసుకోను. బాప్తిసం అయిపోయిందని తూచి కొడుతుంటారు కొంతమంది. ఏంటమ్మది? తూచి కొడుతుంటారు, కనెక్షన్ తెప్పేసుకుంటారు. మీరు బలహీనులైపోయి అక్రమంగా ఉన్నారనుకో బుద్ధి చెప్పినోడు ఉండడు. ధైర్యం చెడిపోయినారనుకోండి మీకు ఏమంటే ధైర్యపరిచినోళ్ళు ఉండరు. మీరు బలహీనులు అయ్యారనుకోండి మీకు ఊతనిచ్చినోడు ఎవడు ఉండడు. లింకప్ అయ్యి ఉండండి మీరు. ఇది రెండో సంగతి. మూడో సంగతి, వెంటనే యేసు ఎందుకు దేవుడో అది చెప్పడానికి ప్రయత్నం చెయ్యి. చిన్న చిన్న మాటలతోని వెంటనే నా మాట అందుకే మళ్ళీ చదివించాను. ఆలస్యం చేయలేదు ఆయన. వెంటనే యేసే దేవుని కుమారుడని ప్రకటించినాడు. ప్రకటించిన తర్వాత తాను బలపరచబడ్డాడు. బలపరచబడిన తర్వాత వింటున్నారా, వ్యతిరేకతలను ఎదుర్కోవలసిన వాడైనాడు, ఎదుర్కొన్నాడు. వ్యతిరేకలు ఎదుర్కొంటూనే అపార్థం చేయబడ్డాడు. అపార్థం చేయబడి అక్కడే ఉన్నాడు. అపార్థాలని దేవుడే పటాపంచలు చేసినాడు. చివరికి తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి, ఇంటికి, పట్టణానికి వెళ్ళి ముందు అక్కడ సాక్షిగా బతకడం మొదలుపెట్టాడు. ఇలాంటి అనుభవాలు ప్రభువులో తొలి అడుగులుగా మనం వేస్తే పరిగెత్తడం బాగా వస్తుంది, పోరాటాలు చేయడం కూడా బాగా వస్తుంది. బాప్తిసం పొందడానికి సిద్ధపడిన యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, అలాగే నా అక్కలు, పెద్దవాళ్ళు అందరికీ చెప్పి ఈ తొలడుగులు వేయడానికి తీర్మానం చేస్తావా? ప్రభా, బాప్తిసంలో నేను బహిరంగ ఒప్పుకుంటా. నీ సంఘ సావాసంతో నేను సంబంధం కలిగి ఉండి బతుకుతా. నువ్వు దేవుడు అని నా నోటి ద్వారా ప్రకటిస్తా. నేను నీ గూర్చిన జ్ఞానములో, నీ కృపలో నేను అభివృద్ధి పొంది బలపరచబడతా. వ్యతిరేకతలు వచ్చినా ఎదుర్కొంటా. చివరికి అపార్థం చేయబడిన నిలబడతా. నా అపార్థాలన్నీ నువ్వు తీసివేసే దేవుడవు. నిలబడతాను ప్రభువా. చివరికి నేనున్న ప్రాంతంలో, నేను ఉన్న ఇంట్లో ఒక మంచి సాక్షిగా నేను మారిపోతా. అట్టి కృప నాకు ప్రసాదించండి అని ముందు బాప్తిసం పొందే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఇదివరకు బాప్తిసం పొందిన వారు ఈ తొలడుగులు వేస్తూనే మన భక్తిలో మనం సాగామా లేదన్నది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకుందాం. మోకరించే వెసులుబాటు ఉన్న వాళ్ళు మోకరించండి. బాప్తిసం పొందేవాళ్ళు ఎవడు ముఖ్యంగా బాప్తిసం పొందే మోకరించి, ప్రభువా ఈ 7 అంతల అనుభవం, 7-fold ఎక్స్పీరియన్స్ అది పౌలుకి ఇచ్చావు, నాకు ఇవ్వాలి ప్రభువా. మీరు నేను అనుభవాల గుండా నేను ప్రయాణం చేస్తాను. నీ గ్రేస్, నీ కృప నాకు సమృద్ధి ఇవ్వండి నాయన. ప్రార్థన చేసుకోండి. బాప్తిసం పొందేవారు ముఖ్యంగా బహిరంగంగా నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు నీ సంఘ సావాసంలో కలిసి ఉంటా. నువ్వు దేవుడు అని నీ లోకంలో ప్రకటిస్తా. నీలో నేను బలపరచబడతా. వ్యతిరేకతలను ఎదుర్కొంటాను ప్రభువా. అపార్థాలు చేసుకున్నా నిలబడతాను ప్రభువా. నేను ఉన్న చోట నీ కొరకు సాక్షినవుతాను ప్రభువా అని భారంతో, ఇష్టంతో ప్రార్థన చేసుకుని బాప్తిసం కొరకే సిద్ధపడదాం. ఇదివరకే బాప్తిసం పొందిన వారు ఈ 7 అంతల అనుభవం, ఈ 7 మొదటి అడుగులు వేయటం రాక మనం తప్పటడుగులు వేస్తున్నాం, తూలిపోతున్నాం, కింద పడుతున్నాం, లేస్తున్నాం. స్థిరమైన భక్తి జీవితం అబ్బలేదు. సరే, జరిగిన గతమేదో జరిగింది. ముందున్న కాలానికైనా యోగ్యమైన ఆ భక్తి జీవితాన్ని అలవర్చుకుందాం. అది మన ఆచరణలోకి తెచ్చుకుందాం. ఆత్మీయులమై అనేకులకు మన మార్గదర్శకులం అవుదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం బాప్తిస్మాలు తీసుకోవడానికి సిద్ధపడి ఉన్న మా ప్రియులను ఉద్దేశించి, ఇదివరకే బాప్తిసం పొందిన మేము కూడా నీ వాక్యంలోంచి కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. ప్రయోజకుడైన ఫలభరితమైన జీవితం జీవించిన పౌలు జీవితంలో నీతో తాను వేసిన తొలి అడుగుల్లోంచి మేము కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ 7 అంతల అనుభవం సమృద్ధిగా బాప్తిసం పొందబోయే వారికి, సంఘమందున్న మాకును అందరికీ మీరు అనుగ్రహించి మా జీవితాలను ప్రయోజనకరంగా, ఫలభరితంగా మీరు మార్చమని మమ్మల్ని మేము నీ దయగల కృపగల బలమైన స్థాలకు అప్పగించుకుంటూ, మా ద్వారా మీకు మహిమ కలుగునట్లు, మీ ద్వారా మాకు మేలు కలుగునట్లు మా జీవితాలను చక్కబరుచుకునే కృప
సమృద్ధిగా మాకందరికీ దయచేయుదురని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.